శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై రాజకీయ రగడ జరుగుతోంది. జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి స్థానచలనం కలిగింది. సిట్టింగ్ స్థానం నుంచి దూరంగా పంపడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఆ ఎమ్మెల్యేని ఆకాశానికి ఎత్తిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మరో నియోజకవర్గానికి పంపడానికి కారణమేంటి? పొమ్మన లేక పొగబెట్టారా? నమ్ముకున్న నేతే ఆ దళిత ఎమ్మెల్యేని నట్టేట ముంచారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఫ్యాన్ పార్టీ పెద్దల ప్రయోగంతో ఆ నేత రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందా? నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరికి ఎసరు పెడతారో అన్న టెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన అధిష్టానం మరికొందరు అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో పోటీకి పనికిరావంటూ హైకమాండ్ బాంబు పేల్చితే తమ పరిస్థితి ఏంటో తెలియక సిక్కోలు నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4 స్థానాల్లో అభ్యర్థులను మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ తలే రాజేష్ ను సమన్వయకర్తగా నియమించింది. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కంబాల జోగులు రాజా నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మా నమ్మకం నీవే జగనన్న అంటూ నియోజకవర్గం అంతా పర్యటించారు. కానీ ఇప్పుడు అదే జగనన్న నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. ఆకస్మికంగా కొత్త వ్యక్తిని రాజాం అభ్యర్థిని ప్రకటించడంతో షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారం సమయంలో ఎమ్మెల్యే కంబాల జోగులను ఆకాశానికి ఎత్తేశారు జగన్. గెలిపించి పంపితే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 4.5 గడిచిన దళిత ఎమ్మెల్యేకి ఎదురుచూపులే మిగిలే. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఇప్పుడు ఏకంగా జోగులు రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు బదిలీ చేయటం అంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని ఫ్యాన్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు విశ్వసనీయత అనే పదాన్ని పదే పదే వల్లెవేసే ముఖ్యమంత్రి జగన్ కంబాల జోగుల విషయంలో ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తున్నారు స్థానిక నేతలు. ఈ నేతకు సౌమ్యుడిగా పేరుంది. రాజకీయ విమర్శలు, అనవసర రాద్ధాంతాలకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తిని సొంత నియోజకవర్గానికి దూరం చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. పైగా కనీస పరిచయాలు లేని పాయకరావుపేటకు ఇన్ఛార్జిగా పంపడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అసలే కొత్త నియోజకవర్గం, పైగా అక్కడి రాజకీయ పరిస్థితులు తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జోగులను పాయకరావుపేటకు పంపడం అంటే ఆయన బలిపశువుని చేయటమే అవుతుందనే టాక్ వినిపిస్తోంది. రాజాం నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి మార్పు విషయంలో విజయనగరంకు చెందిన కీలక నేత ప్రమేయం ఉందనే చర్చ జరుగుతోంది. జిల్లాలో పట్టు కోసం జరిగే పోరాటంలో జోగులను బదిలీ చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు నమ్ముకున్న నేతే నట్టేట ముంచారనే బాధ ఆయనలో కనిపిస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్పు విషయాన్ని సన్నిహితుల దగ్గర ప్రస్తావించి తీవ్రంగా మదన పడుతున్నారట. ఇదే సమయంలో అసలు టికెట్ ఇవ్వని వారి కంటే మనం బెటర్ అని చెబుతూ తనను తాను సముదాయించుకుంటున్నట్టు తెలుస్తోంది.